తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపించి వేశాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే అనుమానాలు అప్పటి వరకు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఈ పథకాన్ని అటకెక్కించేశాడనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరలా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక చారిత్రక ఆవశ్యకత, దాని యొక్క ఉపయోగాలన్నీ కూడా రైతాంగానికి వివరించి వాళ్ళందరినీ కూడా సమాయత్తపరిచి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి సాధనే ధ్యేయంగా ఉద్యమించడానికి ఈరోజు నాంది పలుకుతున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక వేదికల మీద చర్చించడం జరిగింది. అనేక జిల్లాలలో ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని దాని యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు అనేక సందర్భాలలో మనం ఏదైతే శ్రీశైలం జలాశయం నుంచి సోమశిల జలాశయంకి, సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి నీరు తరలించి ఈరోజు మనం పంటలు పండించుకునేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా అనేక సందర్భాల్లో చూసాం. జిల్లా పరిషత్ సమావేశాల్లో మీడియా సాక్షిగా ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు రెండుగా విడిపోవడం, కొట్లాటలు, ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కండలేరు కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల పోట్లాడటం, సోమశిల నీరు తీసుకువెళ్ళడానికి వీలు లేదు, సోమశిలకు సంబంధించినటువంటి రైపేరియన్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ముందు నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి మేమే వినియోగించుకోవాలని చెప్పి సోమశిల జలాశయం కింద ఉన్నటువంటి ఆ శాసనసభ్యులు ఆ ప్రాంతం ఆయకట్టుకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మాట్లాడడం విన్నాం. ఐఏబీలో ఒక తీర్మానం ఆమోదించిన తర్వాత ఇదిగో ఇంత మేరే నీరుంది కాబట్టి దాని లభ్యతను బట్టి మీరు పంటలు వేసుకోమని చెప్పడం, రైతులు మాత్రం నీళ్లు వస్తాయని చెప్పి ఆశపడి పంటలు వేసుకున్న తర్వాత చివరి 2-3 తడులకి నీళ్లు చేరక టైలాండ్లో ఉండేటువంటి వాటిని వదిలేసి రైతులు తీవ్రంగా ఆవేదన చెందడం, నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా శ్రీశైలం జలాశయం నుండి లిఫ్ట్ ద్వారా మనం ఒక 3 టీఎంసీలు తీసుకురాగలిగితే చివరి 2-3 తడులకి 1,00,000 నుంచి 1,50,000 ఎకరాలు పండించుకునేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది. రైతులకి ఇది ఇన్సూరెన్స్ లాగానే పంట వేసుకున్నటువంటి ప్రతి రైతుకి కూడా చివరి సెంటు భూమి వరకు కూడా నీరుందించేటువంటి అవకాశం వెసులుబాటు మనకు కలుగుతుంది. కాబట్టి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఇది వరప్రదాయం అని చెప్పడం జరిగింది. కాబట్టి నెల్లూరు జిల్లాలో అనేక సందర్భాలలో నీటికి సంబంధించి అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నీళ్లు రావు, వచ్చిన ఆ నీళ్లు ఎందుకో కానీ సరిగ్గా వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు మీరు చూశారు నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లా రైతాంగం పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా మోడర్నైజేషన్ పూర్తయింది, పెన్నా డెల్టా మోడర్నైజేషన్ మిగిలిపోయిందంటే ఆయన వెంటనే స్పందించి సంగం నెల్లూరు బ్యారేజీలకి ఆ రోజు ఆయన శంకుస్థాపన చేశాడు. సరే, ఆ తర్వాత వచ్చి దాని గురించి పట్టించుకోవాలా. మరీ ముఖ్యంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు నేరుగా సంగం జలాశయం దగ్గరికి వెళ్ళి సంవత్సరం రోజుల పూర్తి చేసేస్తానని చెప్పాడు. 2019 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగాడు. దానికి సంబంధించి పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు. తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంగం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించి కరోనా కష్టకాలంలో 1.5 సంవత్సరం పాటు పనులు ఆగిపోయినా వాటిని పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేశాడు. నేను మీడియా కూడా ఆధారాలతో సహా చూపించాను. మేనేజర్గా ఉండేటువంటి వ్యక్తి ఇరిగేషన్లో నేరుగా ఫోన్పే ద్వారా అకౌంట్లు కొట్టించుకున్నాడు కాంట్రాక్టుల దగ్గర అంటేనే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? రైతులకి ఈ ప్రభుత్వం ఏమైనా వాళ్ళ గురించి ఆలోచన చేస్తుందా? కేవలం రైతుల యొక్క ఆలోచనలు విస్మరించి, రైతు ప్రయోజనాలను విస్మరించి, కాలువల పనులు చేయకుండానే దొంగ బిల్లులు చేసుకుని కోట్లాది రూపాయలు దోచుకునేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి వ్యవసాయం పట్ల ఎంత నిర్లక్ష్యం ఉంది, రైతాంగం పట్ల ఎంత ఏకీభావం ఉందనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలందరి ఆలోచనలతో పోరాటం చేస్తాం. కాబట్టి ఆ పోరాటాన్ని ప్రారంభించే ముందు దానికి అవసరమైనటువంటి సమాయత్తమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దలు శైలజానాథ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ జిల్లాకు విచ్చేసి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాన్ని అందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చినందుకు వాళ్ళిద్దరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి వివరించవలసిందిగా కోరుతున్నాం. చట్టాన్ని మనం
చూసే ప్రయత్నం. అసలు నెల్లూరు జిల్లాకి సోమశిలకి నీళ్ళు రాకపోతే, సోమశిల నుంచి కండ్లేరుకి నీళ్లు రాకపోతే నెల్లూరు జిల్లా పరిస్థితి ఏందో కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మా రాయలసీమ మేము నిరంతరం బాధల్లో ఉంటాం, అక్కడికి ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడు ఇబ్బందుల్లోనే ఉంటాం. పైగా అదే మాట మేమంతా ఆశించాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవం అంటారని చెప్పేసి, లేదు దీన్ని ముగిస్తాను నేను, ట్రిబ్యునల్లో మంచి లాయర్లను పెట్టి, అదే కేసులు లాయర్లు పెట్టుకుంటారే అట్లా మంచి లాయర్లు పెట్టి వాదిస్తారని అనుకున్నాం. కానీ 22 టీఎంసీలు నీళ్ళు వస్తాయి, బురద నీళ్ళు ఏం ఉపయోగపడతాయని తేలిగ్గా మాట్లాడిన తర్వాత ఈ ప్రాంతం యొక్క పరిస్థితి భవిష్యత్తులో ఏందో మన కళ్ళ ముందే ఉన్న అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక ఒత్తిడి పెట్టకుండా ఆ రోజు కూడా స్వర్గీయ రామారావు గారు 11,000 క్యూసెక్కులకి పోతేటిపాడు పెంచింది మన నాయకుడు జలయజ్ఞం యొక్క అసలు రూపకర్త రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాతే అనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కెపాసిటీ పెరిగినా అది రాజశేఖర రెడ్డి గారు వారి వారసుల చేతిలోనే జరిగిందన్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఎటువంటి ప్రయత్నం లేదు, మనకు అన్యాయం జరుగుతూ ఉంది, మన ప్రాంతాలకు అన్యాయం జరుగుతూ ఉంది. మాటలు మాత్రం మన వైపు ఉంటాయి, చేతులన్నీ కూడా అమరావతికి ఆ పైన ఉంటాయనే సంగతి ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే, అన్ని వర్గాల నుంచి ఒక ఒత్తిడి పెంచి ఈ ప్రాంతం మొత్తం ఆఖరికి ఎడారిగా మారే పరిస్థితి ఉంది. ఒక 10-15 సంవత్సరాల తర్వాత మొత్తం ఎడారి అయిపోద్ది, ఎటువంటి మొహమాటము లేదు. సోమశిల లేకముందు మా రామణ చెప్పినట్లు ఈ ఊరి అల్లుడిగా నేను అసలు సోమశిల రాకముందు మన పరిస్థితి ఏంటి, హెచ్ఎల్సీ లేకుంటే అనంతపురం పరిస్థితి ఏంటి, అసలు హెచ్ఎల్సీకి నీళ్లు రాకుండా, కృష్ణాలేకి నీళ్లు రాకుండా, శ్రీశైలం నిండకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి కింద నుంచి తోడుకోవాల్సిందే. 800 అడుగుల కంటే కింద పెట్టాల్సింది, ఇంకా ఆఖరికి పెట్టకుండా ఇంకా పైన పెట్టిన పరిస్థితి ఉంది. అటువైపున 8 టీఎంసీల నీళ్లు దాదాపు ప్రతిరోజు కూడా వాడబడితే, ఇటుపక్క మనం ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి అయితే 3 టీఎంసీల నీళ్లు ప్లస్ 0.6 తప్ప నుంచి మన దగ్గర అంతకంటే పెద్ద కెపాసిటీ ఏం లేదు.